హాయ్ గైస్. లాస్ట్ క్లాస్లో మనం శాతవాహనుల యొక్క చరిత్రలో భాగంగా శాతవాహనుల యొక్క ఆ, వాళ్ళ వంశం గురించి, శాతవాహనుల యొక్క సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకోవడానికి గల ఆధారాలు మనం డిస్కస్ చేసాం. ఆధారాలు ఆల్రెడీ చెప్పాను మీకు. సాహిత్య ఆధారాలు ఉంటాయి, శాసన ఆధారాలు ఉంటాయి, దాంతోపాటు నాణ్యాలు, దాంతోపాటు జరిపిన తవ్వకాలు, వీటన్నిటిని ఆధారాలను బేస్ చేసుకొని ఇప్పుడు మనం శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర గురించి డిస్కస్ అయిపోతున్నాం. శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర, ఈ చరిత్ర గురించి దేంట్లోనూ ఒక స్పష్టమైన ఆధారాలు, ఒక స్పష్టమైన సమాచారం ఉండదండి. ఎందుకంటే ఆ, వీళ్ళ మీద రీసెర్చ్ చేసిన చరిత్రకారులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు మాత్రం చెప్పడం జరిగింది. అవి మనకి ఆధారాలను, వాళ్ళు చెప్పిన అభిప్రాయాలకు కూడా వాళ్ళకి దొరికిన ఆధారాలను బట్టి, వాళ్ళకి దొరికిన సమాచారాన్ని బట్టి వాళ్ళు వాటిని తీసుకొని మాత్రమే వీళ్ళ యొక్క రాజకీయ చరిత్రను మనం ఇప్పుడు అర్థం చేసుకోవడం జరుగుతుంది. రాజకీయ చరిత్ర చూసినట్టయితే మనకి పురాణాలు ఉంటాయండి, 18 పురాణాలు. 18 పురాణాల్లో మత్స్య పురాణం, 18 పురాణాల్లో మత్స్య పురాణం ప్రకారం ఏం చెప్తుంది అంటే, మత్స్య పురాణంలో 30 మంది శాతవాహన రాజులు, ఎంతమంది అండి? 30 మంది శాతవాహన రాజులు, 30 మంది రాజులు 456 సంవత్సరాలు తెలంగాణని లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకోవచ్చు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాలని కలిపి పరిపాలించారనే విషయం మనకి మత్స్యపురాణం ద్వారా తెలుస్తుంది. సో మత్స్యపురాణంతో పాటు వాయుపురాణంలో 17 మంది రాజులు, 17 మంది రాజులు? శాతవాహన రాజులు. 17 మంది రాజులు 272 సంవత్సరాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారని మనకి వాయుపురాణం ద్వారా తెలుస్తుంది, పరిపాలించారని. సో ఎక్కువ మంది చరిత్రకారులు ఎక్కువ అగ్రి చేసింది ఏది అంటే మత్స్యపురాణం ప్రకారం. సో మనకి మత్స్యపురాణం ఏం చెప్తుందంటే ఈ శాతవాహనుల యొక్క వంశవృక్షాన్ని గురించి తెలియజేస్తుంది. దాన్నే లైనేజ్ అంటారండి. శాతవాహనుల యొక్క వంశం యొక్క లైనేజ్ గురించి మనకి తెలియజేస్తుంది అనమాట. సో మత్స్యపురాణాన్ని మనం ఆధారంగా తీసుకున్నట్లయితే, సో మొత్తం మనకి శాతవాహనులు 30 రాజులు అనుకుంటే అందరి గురించి సమాచారం లేదండి. మనం కొంతమంది ముఖ్యమైన శాతవాహనుల గురించి చదువుకుంటే సరిపోతుంది. సో మనం ఇప్పుడు శాతవాహనులో మొత్తం 30 మంది రాజులు, 30 మంది రాజులలో శాతవాహనులు 30 మంది రాజులలో దేని ప్రకారం? మత్స్యపురాణం ప్రకారం 30 మంది రాజులలో మొట్టమొదటి వాడు శ్రీముఖుడు. మొదటి రాజు ఎవరండి? శ్రీముఖ. నెక్స్ట్ చివరి రాజు, శాతవాహనులో చివరి రాజు 3వ పులోమావి III. దాంతోపాటు శాతవాహనులందరిలో గొప్పవాడు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. సో నెక్స్ట్ ఈ గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నోవాడు అంటే 23వ వాడు. గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నోవాడు అండి? 23వ వాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ పులోమావి 30వ రాజుగా మనం కన్సిడర్ చేస్తాం ఈయన్ని. దాంతోపాటు ఈ ఇంపార్టెంట్ రాజు గురించి తెలుసుకున్నట్టయితే మనం శాతవాహనుల్ని తొలి శాతవాహనులు, మలి శాతవాహనులు అని 2 రకాలుగా వర్గీకరించడం జరిగిందండి. తొలి శాతవాహనులు శ్రీముఖుడు నుంచి మనకి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి వరకు తొలి శాతవాహనులు అని కొన్ని పుస్తకాల్లో ఉంది. కొన్ని పుస్తకాలనేమో గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత నుంచే మలి శాతవాహనులు అని మెన్షన్ చేయడం జరిగింది. సో మనం తొలి శాతవాహనులు చూసుకున్నట్లయితే తొలి శాతవాహనుల్లో వీళ్ళు తొలి శాతవాహనులు, వీళ్ళు మలి శాతవాహనులు. సో తొలి శాతవాహనుల్లో చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ కింగ్స్ వచ్చేసి హలుడు, 17th కింగ్ హలుడు. నెక్స్ట్ మనకి మలి శాతవాహనులో మొత్తం శాతవాహనుల డైనెస్టీలోనే గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. దాంతోపాటు మళ్ళీ మలి శాతవాహనులో గొప్పవాడు ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎన్నోవాడు అంటే 27వ రాజు అండి ఈయన, యజ్ఞశ్రీ శాతకర్ణి. మీకు నేను ఇప్పుడు కొంతమంది శాతవాహనుల గురించి, రాజుల గురించి నేను మీకు వివరిస్తాను.
ఫస్ట్ రాజు ఎవరండి? శాతవాహనులో శ్రీముఖుడు. సో ఈ శ్రీముఖుడు గురించి మనకి ఆధారాలు దేని ద్వారా తెలుస్తుందంటే, ఈ అప్పుడున్న పురాణాల్లో ఈయన గురించి ఉంది. దాంతోపాటు ఈయన ముద్రించిన వాటి నాణ్యాల ద్వారా కూడా ఈయన చరిత్రను మనం తెలుసుకోవచ్చు. ఈ శ్రీముఖుడి యొక్క నామం గురించి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి శ్రీముఖుడికి. ఒక్కొక్క దాంట్లో ఈయన పేరు ఒక్కొక్క రకంగా ముద్రించడం జరిగింది. శాసనాల ప్రకారం ఈయన పేరు సిముక అంటారండి. శాసనాల ప్రకారం సిముక లేదా సింధుక అంటారు. సిముక లేదా సింధుక. దాంతోపాటు మత్స్యపురాణంలో ఈయన యొక్క నామాన్ని బలిపుచ్చక ఏ విధంగా మెన్షన్ చేశారు? బలిపుచ్చక అని మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ శ్రీముఖుడు ముద్రించినటువంటి నాణ్యాలు, శ్రీముఖుడు స్వయంగా తాను ముద్రించినటువంటి నాణ్యాల్లో ఈయన యొక్క పేరు రణగోభద్ర, రణగోస్వామి, రణగోస్వామి ఆయన ముద్రించుకోవడం అనేది జరిగింది. సో ఈ చాలా ఇంపార్టెంట్. శ్రీముఖుడి యొక్క నామం శాసనాల ప్రకారం శ్రీముఖ లేదా సింధుక అని, మత్స్యపురాణం ప్రకారం బలిపుచ్చక అని, దాంతోపాటు శ్రీముఖుడు ముద్రించినటువంటి నాణ్యాల ద్వారా రణగోభద్ర, రణగోస్వామి అనే నామాలు వీనికి ఉన్నట్టు మనకి తెలుస్తుంది. దాంతోపాటు అసలు శ్రీముఖుడి గురించి చెప్పాలంటే శాతవాహన డైనెస్టీలోనే మొట్టమొదటి రాజు ఈయనే. మనం శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు అని చెప్తారండి. శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు. దాంతోపాటు ఈయన మనం మౌర్య డైనెస్టీలో గొప్ప రాజు అశోకుడు అని చదువుకుంటాం. సో ఆ అశోకుడికి సమకాలికుడు, అశోకుడి యొక్క సమకాలికుడు, కాంటెంపరీ రూలర్ అంటారండి, సమకాలికుడు. మనకి వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తెలుసుకున్నట్లయితే వీళ్ళు మౌర్య డైనెస్టీలో ఉన్నత పదవుల్లో ఉన్నారని, మౌర్య డైనెస్టీలో వీళ్ళు పనిచేశారని మనకు స్పష్టంగా తెలుస్తుంది. దాంతోపాటు అశోకుడు ముద్రించినటువంటి అశోకుడి యొక్క శాసనాల్లో మీకు నేను శాసనాలు చెప్పాను. 13వ శిలాశాసనం ఎర్రగొడి శాసనంలో అశోకుడు శాతవాహనుల గురించి మెన్షన్ చేయడం జరిగింది అని. ఆ 13వ శిలాశాసనంలో అశోకుడు శ్రీముఖునికి రాయ అనే బిరుదు ఇచ్చినట్టు మనకు తెలుస్తుందండి. ఎవరికి? శ్రీముఖునికి ఇచ్చాడు రాయ అనే బిరుదు అశోకుడు ఇచ్చినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. దాంతోపాటు అశోకుని యొక్క శాసనాల్లో శాతవాహనులను సత్యపుత్రులుగా మెన్షన్ చేశాడండి. సత్యపుత్రులుగా ఆయన మెన్షన్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ శ్రీముఖుడు ఈ మహారాష్ట్ర అప్పుడు రధికులు రూల్ చేస్తున్నారండి. ఆ రధికులపై ఈయన దాడి చేసి, అప్పుడు ఆ రధికుల యొక్క కింగ్ ఎవరు అంటే మహారథ త్రైణకైరోని డిఫీట్ చేసి తన యొక్క కూతురు నాగానికని శ్రీముఖుని యొక్క కొడుకు, తన కూతురు యొక్క నాగానికని శ్రీముఖుని యొక్క కొడుకు శాతకర్ణి వన్కిచ్చి వివాహం చేయడం జరిగిందండి. శాతకర్ణి వన్కిచ్చి ఈ విధంగా వివాహం చేయడం జరిగింది. దాంతోపాటు శ్రీముఖుడు మొట్టమొదట జైన మతాన్ని ఆదరించడం జరిగిందండి. శ్రీముఖుడు మొట్టమొదట ఆచరించిన మతం ఏంది? జైన మతం. తర్వాత వైదిక మతంలోకి ఆయన కన్వర్ట్ అవ్వడం అనేది జరిగింది. వైదిక మతం అన్నా హిందూ మతం అన్నా రెండు ఒకటేనండి. ఓకేనా? సో ఈ ఫస్ట్ జైన మతాన్ని అవలంబించిన రాజు కాస్త తర్వాత కాలంలో వైదిక మతంలోకి ఆయన కన్వర్ట్ అవ్వడం అనేది జరిగింది. సో దీంతోపాటు ఈయన గురించి కొన్ని జైన గ్రంథాలు తెలుస్తున్న విషయం ఏంటంటే ప్రజల్ని టార్చర్ చేసేవాడని, ప్రజల్ని విసిగించేవాడని, ఈ తట్టుకోలేక ప్రజలు ఈయన పదవిచ్యుతుడిని గావించి ఈయన ప్లేస్లో వీని యొక్క తమ్ముడు
కృష్ణుడు లేదా కన్హుడు అంటారండి. ఆ కన్హుడిని రాజుగా చేశారని మనకు జైన గ్రంథాల ద్వారా తెలుస్తుంది. సో శ్రీముఖుడు తర్వాత శాతవాహన వంశానికి, శాతవాహన డైనస్టీకి రాజు అయింది కన్హుడు. సో ఈ కన్హుడు లేదా కన్హా అంటారండి ఈయన్ని, కన్హుడు లేదా కన్హా. ఈయన గురించి చెప్పాలంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది శాతవాహన వంశంలో, మొత్తం శాతవాహన డైనస్టీలోనే మొట్టమొదటిసారిగా శాసనాలను ముద్రించిన రాజు కన్హుడు. శాసనాలని ముద్రించిన మొట్టమొదటి రాజు కన్హుడు. ఓకేనా. ఈయన కన్హేరి శాసనాన్ని ముద్రించడం జరిగిందండి. కన్హేరి శాసనాన్ని ముద్రించడం జరిగింది. ఈయన మొట్టమొదటిసారిగా శాసనాలు ముద్రించిన రాజుగా మనం గుర్తించాలి. దాంతోపాటు ఈయన గుహాలయాలు నిర్మించాడండి బౌద్ధుల కోసం. బౌద్ధుల కోసం, బౌద్ధ భిక్షువుల కోసం గృహాలను నిర్మించడం జరిగింది. అవే కన్హేరి, నాసిక్. బౌద్ధ భిక్షువుల కోసం, ప్రత్యేకంగా బౌద్ధ భిక్షువుల కోసం కన్హేరి, నాసిక్ గుహలని చెక్కించడం అనేది జరిగింది. నెక్స్ట్ దీంతో పాటు ఈయన టైంలో జరిగిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మొట్టమొదటిసారిగా భాగవత మతం ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి ఈయన టైంలోనే వ్యాపించడం జరిగిందండి. భాగవత మతం ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి ఈయన పీరియడ్లోనే ఇది దక్షిణ భారతదేశం రావడం జరిగింది. ఈయన తర్వాత కన్హుడు తర్వాత వీళ్ళ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాటిని నేర్చుకుంటే చాలండి. ఇంకా అంతకు మించి వాళ్ళు బయట నుంచి అయితే అడగడానికి ఛాన్స్ లేదు. నేర్చుకునేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. దీని తర్వాత ఈ కన్హుడు తర్వాత రాజు అయింది శాతకర్ణి 1. శాతకర్ణి 1 ఈయననే 1వ శాతకర్ణి అంటారు. ఈ 1వ శాతకర్ణి గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ మహారాఠా తైనకైరో కుమార్తె నాగనికని శ్రీముఖుడు శాతకర్ణి తన కొడుకు శాతకర్ణి మనకిచ్చి వివాహం చేయడం జరిగింది. ఆ నాగనిక వేయించిన నానాగఢ్ శాసనం ప్రకారం, నానాగఢ్ శాసనం ప్రకారం మనం ఈయన గురించి, శాతకర్ణి గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అండి. ఈ నానాగఢ్ శాసనంలో నాగనిక ఏమని మెన్షన్ చేసిందంటే తన భర్త 2 అశ్వమేధ యాగాలు, 1 రాజసూయ యాగం చేశాడని. అశ్వమేధ యాగాలు ఎన్ని? 2 అశ్వమేధ యాగాలు, 1 రాజసూయ యాగం చేశాడని. దాంతోపాటు భూములని బ్రాహ్మణులకు దానం చేశాడని. మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఫస్ట్ టైం మన భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భూములను బ్రాహ్మణులకు దానం చేసిన మొట్టమొదటి రాజు, భూములని దానం చేసిన మొట్టమొదటి రాజు శాతకర్ణి 1 అండి. భూములను దానం చేసిన మొట్టమొదటి రాజు శాతకర్ణి 1. దాంతోపాటు భూములని, గోవులను కూడా ఆయన దానం చేయడం జరిగింది. అశ్వమేధ యాగాలు చేయడం జరిగింది. ఈ అశ్వమేధ యాగాలు మనందరూ తెలిసింది. అది లవకుశ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ గుర్రాలకి ఒక జెండా కట్టి ఆ గుర్రం ఎక్కడి దాకా అయితే పోతుందో అక్కడి దాకా ఈ రాజు యుద్ధం చేసుకుంటూ పోయేవాడండి. దాన్ని అశ్వమేధ యాగాలు అంటారు. రాజసూయ యాగం అంటే రాజు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ శక్తిని పుంజుకోవడం కోసం చేసే యాగం రాజసూయ యాగంగా మనం చెప్పుకోవచ్చు. ఈయన యొక్క బిరుదులను కూడా ఈ నాగనిక ఇన్స్క్రిప్షన్లో నాగనిక మెన్షన్ చేయడం జరిగిందండి. ఆ బిరుదులు వచ్చేసి శాతకర్ణి 1 యొక్క బిరుదులు ఏకవీర, శూర, దక్షిణాధిపతి. సో ఏకవీర, శూర, దక్షిణాధిపతి, అప్రతిహత చక్ర. ఇంకో బిరుదు వచ్చేసి అప్రతిహత చక్ర అనే బిరుదులాగా ఆయన ఉన్నట్టు మనం గమనించాం. ఈ బిరుదులు మీరు గుర్తుంచుకోవడానికి ఈజీగా
ఈ యశోద అని గుర్తుంచుకోండి. యశోద అని. ఏ అంటే ఏకవీర, షా అంటే శూర, ద అంటే దక్షిణాధిపతి. స్పెల్లింగ్స్ చూడొద్దు, గుర్తుంచుకోవడం ముఖ్యం. ఓకే, సో యశోద అని గుర్తుంచుకోండి. ఈయన బిరుదులు లాస్ట్ టైం చాలా ఎగ్జామ్స్లో అడగడం కూడా జరిగింది. ఏకవీర, శూర, దక్షిణాధిపతి, అప్రతిహత చక్ర, ఈ బిరుదులు ఆయనకు ఉండడం జరిగింది. దాంతోపాటు ఈయన మనందరూ తెలిసిందే, ఈ మౌర్య డైనెస్టీని అంతం చేసి శుంగ డైనెస్టీని పుష్యమిత్ర శుంగ అనే ఒక రాజు ఫామ్ చేస్తాడండి. పుష్యమిత్ర శుంగుడు శుంగ డైనెస్టీని ఫామ్ చేస్తాడు. ఆ పుష్యమిత్ర శుంగుడి మీదకి ఈ శాతకర్ణి దాడి చేసి పుష్యమిత్ర శుంగుడిని ఓడిస్తాడండి. మనకి ఒక గమనించాల్సింది ఏంటి అంటే, శాతకర్ణి రాజయ్యే టైంకి శాతకర్ణికి సమకాలీన రాజులు ఉన్నారు. శాతకర్ణి సమకాలీనకి రాజులు ఎవరు అంటే పుష్యమిత్ర శుంగుడు మగధని రూల్ చేస్తున్నాడండి అప్పుడు. దాంతోపాటు కారవేలుడు కళింగని పరిపాలిస్తున్నాడు. నెక్స్ట్ వాయువ్య భారతదేశాన్ని డెమిట్రియస్ వీళ్ళది ఇండో గ్రీక్స్ అంటారండి. వీళ్ళని మన ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాం వీళ్ళ గురించి. ఈ ఇండో గ్రీక్స్ వాయువ్య భారతదేశాన్ని, కారవేలుడు కళింగ, పుష్యమిత్ర శుంగుడు మగధ, వీళ్ళు శాతకర్ణి వన్కి సమకాలీన రాజు. శాతకర్ణి రాజు ఇక్కడ రూల్ చేసేటప్పుడు వీళ్ళు ఆ ప్లేసుల్లో వీళ్ళు రూల్ చేయడం జరుగుతుంది. ఈ పుష్యమిత్ర శుంగుడి మీదకి అటాక్ చేసి పుష్యమిత్ర శుంగుడిని ఓడించి ఉజ్జయినిని ఆక్యుపై చేయడం జరిగిందండి. ఉజ్జయినిని ఆక్యుపై చేసి ఫస్ట్ టైం ఉజ్జయిని సిటీ సింబల్ ఉన్న కాయిన్స్ని, ఉజ్జయిని పట్టణ గుర్తున్న కాయిన్స్ని ఈయన ప్రింట్ చేయడం అని జరిగింది. శాతకర్ణి ఓడించినందుకు గుర్తుగా, పుష్యమిత్రుని ఓడించినందుకు గుర్తుగా ఈ ఉజ్జయిని పట్టణ గుర్తున్న నాణ్యాలను ముద్రించడం జరిగింది. దాంతోపాటు ఈయన ముద్రించిన నాణ్యాలు గజగుర్తున్న నాణ్యాలు, గజగుర్తు, ఉజ్జయిని పట్టణ గుర్తున్న నాణ్యాలని ఈయన ముద్రించడం జరిగిందని మనం గమనించాలి. ఈయన గురించి చెప్పుకోవాలంటే ఈ శాతకర్ణి వన్కి ఈ బిరుదు ఏకవీర, శూర, అప్రతిహత చక్ర ఇవి ఇంపార్టెంట్. దాంతోపాటు ఈయన ముద్రించినటువంటి నాణ్యాలు గజగుర్తున్న నాణ్యాలు, ఉజ్జయిని గుర్తు. నెక్స్ట్ దాంతోపాటు భూములను దానం చేయడం ఇక్కడ ఏమైతే స్టార్ట్ అవ్వడం జరిగింది, ఇది మీరు గమనించాలి. దాంతోపాటు పుష్యమిత్ర శుంగుడిని ఓడించడం. దాని తర్వాత మనకి ఈయన గురించి తెలుసుకోవడం ఇంకో శాసనం, మీకు శాసనాలు చెప్పినప్పుడు చెప్పాను, హత్తిగుంప శాసనం. మీరు ఒక్కటే గుర్తుంచుకోవాలండి, మీరు శాసనాలు కరెక్ట్ చదివినట్లయితే, శాసనాలు మీన్స్ ఆధారాలు, మీరు ఆధారాలన్నీ ఈ శాతవాహనుల చరిత్ర తెలుసుకోవడం చాలా ఈజీ. అందరికీ ఇది ఒక వేలో ఉండదు, అంటే మిగతా డైనెస్టీ చదివినంత ఈజీగా ఉండదు, ఎందుకంటే ఇక్కడ సరైన ఆధారాలు ఉండవు, ఒక వేలో రాదు. అదే మీరు ఆధారాలు, ఈ శాతవాహనుల దగ్గర మీరు ఆధారాలు పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఆ ఆధారాల నుంచి మనకు మ్యాటర్ వస్తుంది. మీరు నేర్చుకోవాల్సిన ఆధారాలు ఇప్పుడు చెప్పే మ్యాటర్ అంటే ఆధారాల నుంచి చరిత్రకారులు వాటిని పరిశీలించి రాసిందే తప్ప అక్కడ ఏం లేదు. ఓకేనా? సో మీకు చెప్పాను ఏంటి, శాసనాలు చెప్పినప్పుడు మీకు ఒక శాసనం చెప్పాను. ఆ శాసనం కారవేలుడు వేయించాడని. కారవేలుడు వేయించిన శాసనం ఏంటండి? హతిగుంప శాసనం. ఈ అతిగుంప శాసనం కళింగ కారవేలుడు వేస్తాడండి. మరి ఎందుకు వేయించిండి ఈయన అంటే, శాతకర్ణి మీదకి కళింగ కారవేలుడు దాడి చేసి అప్పుడున్న మూషికపట్నాన్ని ఆయన ఆక్యుపై చేయడం జరిగిందండి. మూషికపట్నాన్ని ఆక్యుపై చేసినాం. ఈ మూషికపట్నాన్ని ఈయన ఆక్యుపై చేయడం జరిగింది, రాజ్యంలో కలిపేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఎక్కడుంది ఈ మూషికపట్నం చెప్తాను మ్యాటర్. దాంతోపాటు పితుండ అనే పట్టణాన్ని కూడా ఈయన పితుండ అనే పట్టణాన్ని గాడిదలతో దున్నిచ్చినట్లు మనకి శాసనం ద్వారా తెలుస్తుందండి. ఈ మూషికపట్నం అంటే ప్రజెంట్
కొండాపూర్ అంటున్నారండి. చరిత్రకాల అభిప్రాయం ప్రకారం మూషికపట్నం అంటే ప్రజెంట్ కొండాపూర్ అని. నెక్స్ట్ పితుండ పట్టణం అంటే ప్రజెంట్ ఉన్న గుంటుపల్లి, ఇది విజయవాడ దగ్గర ఉంటుందండి. ఈ గుంటుపల్లి అని చరిత్రకాలలో ఒక అభిప్రాయం ఉంది. అతిగుంప శాసనం ప్రకారం మనకి ఏం తెలుస్తుంది? కరింగ కారవేలుడు శాతకర్ణి మీద దాడి చేసి పితుండ నగరాన్ని ఆక్యుపై చేసి పితుండ నగరాన్ని గాడిదలతో దున్నించాడని, దాంతోపాటు మూషికపట్నాన్ని ఆయన ఆక్యుపై చేశాడని, దాంతోపాటు ఈ మూషికపట్నాన్ని ఆయన ఆక్యుపై చేసి మూషికాధిపతి అనే బిరుదు కూడా పొందడం జరిగిందండి. కాలవేలుడికి మూషికాధిపతి అనే బిరుదు కూడా ఉంది. మూషికాధిపతి అనే బిరుదు కూడా ఈయన పొందడం జరిగిందని మీరు గమనించాలి. సో ఇది ఈయన మనకి శాతకర్ణి యొక్క ఇంపార్టెన్స్. ఈ శాతకర్ణి 1 తర్వాత నేను మీకు చెప్పేది ఇప్పటి నుంచి వరుసగా చెప్పట్లేదండి. ఎవరైతే మనం శాతవాహనుల్లో గొప్ప వాళ్ళు అనుకుంటున్నామో ఆ గొప్ప వాళ్ళ గురించి మాత్రమే మనం చెప్పుకోవడం జరుగుతుంది. వాళ్ళ నుంచే బిట్స్ వస్తే అందరి గురించి తెలుసు అంటే అందరి గురించి చరిత్రకారులకు కూడా తెలియదు. ఆ 30 మంది రాజులు మత్స్యపురాణం మెన్షన్ చేసింది తప్ప వాళ్ళ గురించి స్పష్టమైన ఆధారాలు మాత్రం లేవండి. అది మీరు గమనించాలి. శాతకర్ణి 1 తర్వాత రాజైంది శాతకర్ణి 2. శాతకర్ణి 1 తర్వాత రాజైంది శాతకర్ణి 2. శాతకర్ణి 2వ శాతకర్ణి రాజు అవుతాడు. చాలామంది తెలియదు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. వీళ్ళందరి పేర్లు ఒకేనండి, అందరి పేర్లు శాతకర్ణి. వీళ్ళు ఎక్కువ మంది వీళ్ళ పేర్లు అన్నీ శాతకర్ణి ఉంటాయి. ఈ అందరి శాతకర్ణి ఏ శాతకర్ణి కన్ఫ్యూజ్ అవుతారు అనేసి చరిత్రకారులు గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉండడం కోసం వీళ్ళకి మొదట వచ్చినట్టు 1వ శాతకర్ణి, వాడి తర్వాత వచ్చిన 2వ వాడని, తర్వాత 3వ వాడు, 4వ వాడు, 5వ, ఇట్లా ఎంతమంది వస్తే వాళ్ళు అదే పేరుతో ఎంతమంది రిపీట్ అవుతారో వాళ్ళకి 1, 2, 3, 4 అని నెంబర్లు ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, దీన్ని మీరు గమనించాలి. తర్వాత 2వ శాతకర్ణి అని ఆయన రాజైండు. ఈ 2వ శాతకర్ణి గురించి చెప్పాలంటే ఇంపార్టెన్స్ సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని కడతాడండి. సాంచి స్తూపానికి దక్షిణ తోరణం నిర్మించిన రాజు శాతకర్ణి 2. దాంతోపాటు మొత్తం శాతవాహన వంశంలోనే అత్యధిక కాలం పరిపాలించిన రాజు కూడా శాతకర్ణి 2నే. 56 సంవత్సరాలు శాతవాహనుల రాజ్యాన్ని ఈయన పరిపాలించడం జరిగిందండి. దాంతోపాటు ఈయన టైంలో ఒక శిల్పాలు చెక్కే ఏమంటారండి శిల్పాలు చెక్కే అతన్ని స్కల్ప్చర్ అంటారు కదండి, శిల్పాలు చెక్కే అతను కళాకారుడు. ఈయన పీరియడ్లో ఉన్న ప్రముఖ ఆస్థాన కళాకారుడు ఎవరు అంటే వశిష్ఠ ఆనంద. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆయన పీరియడ్లో ఉన్న ఆస్థాన కళాకారుడు ఎవరు అంటే వశిష్ఠ ఆనంద అని మనం గుర్తుంచుకోవాలి. ఈ శాతకర్ణి 2 తర్వాత మన ఇంపార్టెంట్ శాతకర్ణి ఎవరు అంటే హలుడు కాదండి, హలుడు కన్నా ముందు వశిష్ఠపుత్ర శ్రీశాంతముల, దానికన్నా ముందు కుంతల శాతకర్ణి. ఇంపార్టెంట్ వాళ్ళ గురించి నేను మీకు చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ నుంచే క్వశ్చన్స్ అడుగుతారు, ఇక్కడ నుంచి బయటికి పోవండి. సో ఎవరు? కుంతల శాతకర్ణి. ఈ కుంతల శాతకర్ణి మనకి ఈ ఉన్న ఆధారాల ప్రకారం 13వ రాజుగా పేర్కొనడం జరుగుతుందండి కుంతల శాతకర్ణిని. ఈ కుంతల శాతకర్ణి 13వ రాజు. కుంతల శాతకర్ణి గురించి మ్యాక్సిమం బిట్టుబడే ఛాన్స్ ఉందండి. ఎందుకో చెప్తాను వినండి. ఈ కుంతల శాతకర్ణి ఉత్తర భారతదేశానికి చెందిన మలయవతి ఆమెని వివాహం చేసుకుంటాడండి. ఉత్తర భారతదేశం చెందిన మలయవతి అనే ఆమెని వివాహం చేసుకుంటాడు. ఆ మలయవతి అక్కకి సంస్కృతం వచ్చు కానీ తెలుగు రాదు, ప్రాకృతం రాదు. మనోళ్ళేమో అచ్చమైన ప్రాకృతం మాట్లాడుతుండేవాళ్ళు, ఆమెకేమో అర్థం కాకపోయేది. ఏమంటే ఆయనకి ఇష్టం కానీ మాట్లాడడం కష్టమవుతుంది, సంస్కృతం నేర్చుకోవాలని. అప్పుడు రాజు కదా ఎంతైనా, అప్పుడు కొంతమంది
పండితుల్ని పిలిచి గొప్ప గొప్ప వాళ్ళని పిలిచి చెప్తున్నాను అనమాట. మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు 3 మంత్స్లో సంస్కృతం రావాలి, నేను నా పిల్లానికన్నా నేనే ఎక్కువ మాట్లాడాలంటే అప్పుడున్న ఎవరు అంటే ఈయన ఈ కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఎవరు కవి అంటే కాతంత్ర వ్యాకరణం శర్వవర్మ అనే ఈయన బాగా చూడలేక కాతంత్ర వ్యాకరణం అనే పుస్తకం రాస్తాడండి. కాతంత్ర వ్యాకరణం. ఈ కాతంత్ర వ్యాకరణం సంస్కృత గ్రామర్ అండి, సంస్కృత గ్రామర్ ఉంటుంది దీంట్లో, సంస్కృత వ్యాకరణం ఉంటుంది. ఆ కాతంత్ర వ్యాకరణం నేర్చుకొని అల్లుడు వాళ్ళ పిల్లంతో పులిహోర కలపడం అనేది జరిగిందని మీరు గమనించారు. అంటే మాట్లాడడం, సంస్కృతం నేర్చుకుని ఎవరి కోసం, వాళ్ళ వైఫ్ కోసం నేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత శర్వవర్మ తర్వాత మనకి కుంతల శాతకర్ణి పీరియడ్లో గొప్ప ఈ రచయిత ఎవరు అంటే గుణాఢ్యుడు అండి. ఆస్థాన కవులు వీళ్ళందరూ. ఈ గుణాఢ్యుడు బృహత్ కథ అనే పుస్తకం రాస్తాడండి. బృహత్ కథ అనే పుస్తకం రాయడం జరిగింది. ఈ గుణాఢ్యుడు బృహత్ కథని రాజుకి అంకితం ఇస్తాడు. ఎవరికి? కుంతల శాతకర్ణికి. నీకోసమే రాసిన ఈ పుస్తకం తీసుకో అంటాడు. ఏ పుస్తకం? బృహత్ కథ. ఇది ఏ భాష రాసిందంటే పైశాచి ప్రాకృతం. ఈ పైశాచి ప్రాకృతంలో ఈ పుస్తకం రాసిన జరిగింది. రాసి ఇది నీకోసమే రాసిన రాజు అని చెప్తే ఆ రాజు నువ్వెవరు రాయడానికి, నాకేమొద్దు నీ పుస్తకం అంటే ఈయన పాపం హట్ అయ్యి ఆ పుస్తకాన్ని కాల్చేయడం జరిగిందండి. కాల్ చేస్తే అందులో ఒక పర్వం మిగిలిపోయిందండి, ఒక పర్వం కాలిపోకుండా మిగిలిపోయింది. దాన్ని చూసి చాలామంది దీనికి సిమిలర్ బుక్స్ రాయడం జరిగింది బృహత్ కథకి. అదే బృహత్ కథా మంజరి, బృహత్ కథా మంజరి, నెక్స్ట్ బృహత్ కోశ, నెక్స్ట్ బృహత్ సంహిత. ఈ పుస్తకాన్ని బేస్ చేసుకొని, ఈ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని రాసిన పుస్తకాలు ఈ 3 అండి. బృహత్ కథా మంజరి, బృహత్ కోశ, బృహత్ సంహిత. బృహత్ కథా మంజరిని క్షేమేంద్రుడు అని రాసేది. క్షేమేంద్రుడు అనే కవి రాయడం జరిగింది, క్షేమేంద్రుడు. నెక్స్ట్ బృహత్ కోశ అనే పుస్తకాన్ని హరిసేనుడు రాసిండండి. దాంతోపాటు బృహత్ సంహిత అనే పుస్తకాన్ని వరాహమిహిరుడు రాశాడండి. బృహత్ సంహిత అనే పుస్తకాన్ని వరాహమిహిరుడు రాయడం. ఈ పుస్తకాలన్నింటికి ఆధారం బృహత్ కథేనండి. దాంతోపాటు విష్ణు శర్మ అనే ఆయన పంచతంత్ర అనే పుస్తకం కూడా రాయడం జరిగిందండి. పంచతంత్ర అనే గ్రంథం. ఈ పంచతంత్ర గ్రంథం రాయడానికి కూడా ఆధారం బృహత్ కథేనని మనం గమనించాలి. ఆయన కాల్చేసిన పుస్తకానికి ఇంతమంది రాశారండి. ఆయన కాల్చేయకుండా ఉంటే బాగుండేది అనుకుంటున్నాం కదా. దాని తర్వాత ఈయన ఆస్థానంలో, ఈ కుంతల శాతకర్ణి యొక్క ఆస్థానంలో ఇంకొక ప్రముఖ రచయిత ఎవరు అంటే కామసూత్ర. ఎవరు రాశానండి? వాత్సాయనుడు. ఆల్రెడీ చెప్పాను, ఇవన్నీ ఆల్రెడీ చెప్పిన ఆధారాలు చెప్పినా మళ్ళీ ఇక్కడ చదువుతాం అంతే. వాత్సాయనుడు రాసింది ఏమిటండి? కామసూత్రాలు. ఈ కామసూత్రాలు అనే పుస్తకం వాత్సాయనుడు రాసి రాజుకి అంకితం చేస్తాడు, రాజుకిస్తాడు. ఓకే. ఈ మనకి వాత్సాయనుడు కామసూత్ర ప్రకారం మనకి ఏం చేస్తుందని తెలుస్తుందంటే, ఈ శాతకర్ణి ఎవరు, కుంతల శాతకర్ణి యొక్క వైఫ్ మలయావతి కరిర్త అనే ఒక సెక్సువల్ గేమ్లో పార్టిసిపేట్ చేసి మలయావతిని చంపేస్తాడు అని మనకి కామసూత్ర ద్వారా తెలుస్తుందండి. ఆ గేమ్ పేరు ఏంటండి? కరిర్త అనే ఒక కామక్రీడ. దాంట్లో పార్టిసిపేట్ చేయించి మలయావతిని, కుంతల శాతకర్ణి చనిపోవడం అనేది, అందులో మలయావతి చనిపోవడం అనేది జరుగుతుందని మనం ఇక్కడ గమనించాలి. దాంతోపాటు అసలు మొత్తం ఈయన చరిత్రలోనే మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన ఒకటేనండి, అసలు శాతవాహనుల యొక్క అధికార భాష ప్రాకృతం. కానీ ప్రాకృత భాషలో అధికార భాషగా దేన్ని చేంజ్ చేశారండి? సంస్కృతాన్ని అధికార భాషగా మార్చిన శాతవాహన రాజు ఎవరు అని అడిగితే
కుంతల శాతకర్ణి అని మనం గమనించాలి. ఓకేనా? సో ఇది ఈయన యొక్క ఇంపార్టెన్స్ అండి. కుంతల శాతకర్ణి తర్వాత రాజు అయింది హలుడు. కుంతల శాతకర్ణి తర్వాత రాజు అయింది హలుడు అండి. తర్వాత కాదు, మధ్యలో కొంతమంది ఉన్నారు. నేను వరుసకి చెప్పట్లేదు, ఎవరైతే ఇంపార్టెన్స్ ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళందరి గురించి నాకు తెలియదు, చరిత్రకారులు కూడా చాలామంది తెలియదు. ముఖ్యంగా వాళ్ళ గురించి స్పష్టమైన ఆధారం లేదు. ఏంది సగం చెప్తున్నా అనుకున్నారు. అక్కడ ఉన్నదే చెప్తున్నా. చరిత్రలో ఎవరైతే రాజుల గురించి మెన్షన్ చేసి ఉందో వాళ్ళ గురించి మాత్రం చెప్పడం జరుగుతుంది. అందరు 30 మంది రాజులు మర్చిపోరని చెప్పింది కానీ 30 మంది రాజుల గురించి లేదు మ్యాటర్ ఆడ. ఇంకా అది మీరు గమనించాలి. హలుడు శాతవాహనులో 17వ రాజు అండి. 17వ రాజు హలుడు. ఈ హలుడు చాలా ఇంపార్టెంట్. చరిత్రలోనే మొట్టమొదటి కవి రాజు ఈయన రాజు, దాంతోపాటు కవి కూడా, పోయిట్ కూడా. ఈయన గాథా సప్తశతి అనే పుస్తకం కూడా రాయడం జరిగిందండి. గాథా సప్తశతి. ఈ గాథా సప్తశతి అనే పుస్తకం రాసిండు. ఈ గాథా సప్తశతిలో మ్యాటర్ ఏంటంటే 700 శృంగార కవితలు, పోయమ్స్ ఉంటాయండి. శృంగార గాథలు అని కూడా అనొచ్చు. ఓకేనా? శృంగార గాథలు 700 శృంగార గాథలు గాథా సప్తశతిలో ఉండడం జరిగింది. రాసింది ఎవరు? హలుడు. ఏ పుస్తకం? గాథా సప్తశతి. అందుకే ఈయనకి గల పేరు ఏంటి అంటే, ఈయనకు బిరుదు ఏదంటే కవి వత్సలుడు. కవి వత్సలుడు. మీ కింద ఒకటి చెప్పడం మర్చిపోయానండి. కుంతల శాతకర్ణికి కూడా బిరుదు ఉంది. కుంతల శాతకర్ణి బిరుదు విక్రమార్క. ఎవరు? రవితేజ కదా? కాదు, కుంతల శాతకర్ణి విక్రమార్క. విక్రమార్క కుంతల శాతకర్ణి కొన్ని టైటిల్ అక్కడ రాసుకోండి. సో హలుడు కవి వత్సలుడు అనే బిరుదుంది. ఎందుకు ఇచ్చారు? పనిపాట్లకి ఇచ్చారా? పుస్తకం రాసినందుకు ఇచ్చారు. గాథా సప్తశతి అనే పుస్తకం ఒక రాజు అయ్యి ఉండి ఆయన మళ్ళీ పుస్తకం రాసిందంటే మామూలు విషయం కాదు. ఆయన ఒక్కడే రాసిండంటే ఒక్కడే రాయలేదు. ఆయన ఒక 4 ఆడవాళ్ళ సహాయం తీసుకున్నాడండి. ఈ పుస్తకం రాయడానికి 4 ఆడవాళ్ళు సహాయం చేశారు. ఓకేనా? ఆ 4 మహిళలు ఎవరు అంటే, ఒక ఆమె పేరు అనులక్ష్మి, ఇంకొక మహిళ పేరు అనుపలబ్ధ అంటారు యాక్చువల్, అనుపలబ్ధ. ఇంకొక ఆమె పేరు రేవ, ఇంకొక మహిళ పేరు మాధవి. వీళ్ళని మీరు గమనించాలి. క్రెడిట్ మొత్తం రాజు కొట్టేశాడు కానీ దానికి బ్యాక్గ్రౌండ్ మొత్తం కష్టపడింది ఈ 4 ఆడవాళ్ళే అని మీరు గమనించాలి. రాజు గాథా సప్తశతి రాసింది హలుడే కావచ్చు, కానీ దానికి సహకరించింది, ఆ పుస్తకాన్ని ఫినిష్ చేసింది మొత్తం ఈ 4 ఆడవాళ్ళని మీరు గమనించాలి. ఎవరండి? అనులక్ష్మి, అనుపలబ్ధ, రేవ, మాధవి అనేవాళ్ళు. వీళ్ళు ఆ బుక్ రాయడానికి సహకరించారు గాథా సప్తశతి. దాంతోపాటు అన్న గురించి చెప్పాలంటే, అన్న శ్రీలంక మీద అప్పుడు సింహళ అనేవాళ్ళండి. శ్రీలంకని ఏమనేవాళ్ళు? సింహళ. ఆ సింహళ మీదకి అటాక్ చేసి సింహళ రాజకుమార్తెను లేపుకొని వస్తాడు. ఓకేనా? ఆ సింహళ రాజకుమార్తె పేరే లీలావతి. ఈ లీలావతి ఆమెని లేపుకొని వస్తాడండి సింహాల నుంచి. అప్పుడే శ్రీలంక నుంచి లేపుకొని వచ్చాడు, మామూలు వీరుడు కాదు. ఓకే, అక్కడ నుంచి లేపుకొని వచ్చి ప్రజెంట్ సప్త గోదావరి ప్రాంతంలోని భీమేశ్వర ఆలయం. అప్పుడు పోలీస్ స్టేషన్ లేవు కదండి, ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. లేకపోయేసరికి భీమేశ్వరం వెళ్ళి పంతులతో పెళ్లి చేయించుకున్నాడు అనమాట. భీమేశ్వర ఆలయంలో లీలావతికి అండ్ హలుడికి వివాహం జరుగుతుందండి. సో ఈ రెండింటి గురించి నీకెట్లా తెలుసు అంటే, నాకు తెలియదు, ఒక ఆయన తెలుసు, ఆయనే కుతూహలుడు. ఈ కుతూహలుడు అనేవాడు వీళ్ళిద్దరి ప్రేమ చూసి
మామూలు విషయం కాదు. అప్పట్లోనే లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నారని చరిత్రలో ఇలాంటి వాళ్ళు కనుమరుగు అవ్వకుండా ఉండాలంటే నేను ఖచ్చితంగా రాయాలని కుతూహలుడు లీలావతి పరిణయం అనే పుస్తకం రాసిండండి. లీలావతి పరిణయం అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. లీలావతి పరిణయం ఎవరి గురించి ఉంది? లీలావతి అండ్ హలుడు గురించి ఉంది. ఈ హలుడు మీరు గుర్తించాల్సింది ఒక్కటే, ఈజీగా చదువుకోండి, అర్థమయ్యేలా చదువుకోండి. హలుడు గురించి చదువుకుంటే 17వ రాజు, దాంతోపాటు గాథ సప్తశతి అనే పుస్తకం రాసిండు. ఆ పుస్తకం రాయడం వల్లనే ఈయనకి కవి వత్సలుడు అనే బిరుదిచ్చారు, కవి రాజు అనే బిరుదు కూడా ఇచ్చారు. దాంతోపాటు ఆ గాథ సప్తశతిలో 700 శృంగార కథలు ఉంటాయి. దాంతోపాటు ఆ గ్రంథం రాయడానికి సహకరించిన వాళ్ళు 4: అనులక్ష్మి, అనులబ్ధ, రేవ, మాధవి. ఓకే, సో వీళ్ళు సహకరించడం జరిగింది. దాంతోపాటు మీరు ముఖ్యంగా గమనించాల్సిందంటే మొత్తం శాతవాహన చరిత్రలోనే ప్రాకృతంలో స్వర్ణయుగం అంటారండి. మనం హిస్టరీలో ఈ పదాలు బాగా వింటాం, స్వర్ణయుగం అని. స్వర్ణయుగం ఇంగ్లీష్లో అయితే గోల్డెన్ ఎరా అంటారు. గోల్డెన్ ఎరా. ఎందుకు ఈ గోల్డెన్ ఎరా అంటారంటే ఏ రాజు పీరియడ్లో అయితే, ఏ రాజు టైం పీరియడ్లో అయితే అక్షరాస్యత అభివృద్ధి చెందుతుందో, ప్రజల జీవన ప్రమాణం పెరుగుతుందో, ఇప్పుడు నేను హెచ్డిఐ గురించి చెప్పట్లేదు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి చెప్తున్నా. ఓకేనా? అదే అవన్నీ డెవలప్ అయితేనే ఆ కాలాన్ని మనం స్వర్ణయుగంగా కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనం అసలు స్పెషల్గా ఇక్కడ గమనించాల్సిందంటే రాజే కవి అయిండు, ఖచ్చితంగా అక్షరాస్యత అభివృద్ధి చెందినట్టే అని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఇది ఈయన యొక్క ఇంపార్టెన్స్ అండి.